గత 10 ఏళ్లలో కేసీఆర్ కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కుందారం గ్రామం మత్స్య కార్మికులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కేసీఆర్ రాత్రి పుస్తకాలు చదివి ప్రాజెక్టులు కట్టి రైతులను నిండా ముంచారని ఆరోపించారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని గెలిపించాలని ప్రజలను కోరారు వివేక్ వెంకటస్వామి. ఈ కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఆ నాటి రోజు నుంచి కేవలం ప్రజల పైసలు దోచుకుంటుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మీకు తెలుసు కదా, మీ అందరికి అవగాహన వచ్చింది. బ్యాక్ వాటర్స్ తోని ఇక్కడ ముంగిందా లేదా, ముంగిందా అంటే ఏమన్నాడు కేసీఆర్, నేను రాత్రి పగలు పుస్తకాలు చదివి ఈ ప్రాజెక్ట్ కట్టినా నన్ను అన్నడా లేదా, ఏమ్మా అన్నడా? మరి ఇప్పుడు ఏమైంది, ఆ ప్రాజెక్ట్ కట్టి నీళ్లు వెనుకకు వచ్చి ఆ బ్యారేజ్ కట్టినందువలన ఎవరి భూములు మునిగిపోతున్నాయి, ఎవరి అంటే నష్టం ఎవరికి, మనకి. లాభం ఎవరికి వచ్చింది, కేసీఆర్ కి కాంట్రాక్టర్. అక్కడ కూడా ఇదే కాంట్రాక్టర్. ఈ మిషన్ భగీరథి కాంట్రాక్టర్ కూడా అక్కడ కూడా అదే కాంట్రాక్టర్. అంటే ఇది కేవలము 10 సంవత్సరాలు కాంట్రాక్టరు కేసీఆర్ ప్రభుత్వం నడిచింది, అవునా కదా? అది ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏమైండు, ప్రపంచంలోనే పెద్ద ధనికుడు అయిందంటే ఆ కాంట్రాక్టర్ అయిండు. ఆ పైసలు ఎవరి, ఆ పైసలు ఎవరి? మనం ఏం చేయాలి మీరు చెప్పండి. కేసీఆర్ కి మళ్ళొక్కసారి గుణపాఠం నేర్పియాలా లేదా? అది మీకు తెలుసు. బీజేపీ ఇక్కడ ఏమన్నా ఉన్నదా, ఎవరికైనా తెలుసా ఇక్కడ ఏమన్నా ఉన్నదని? అది మీరేం చేయాలి ఇప్పుడు ఈసారి. రేవంత్ రెడ్డి మంచిగా పని చేస్తుండా మీకు? ఏమ్మా ఇప్పుడే నువ్వు అన్నావు, నాకు ఫ్రీ బస్ వస్తుంది, నాకు 500 రూపాయల గ్యాస్ వస్తుంది, 200 యూనిట్లు ఫ్రీ, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ. నేను ఇప్పుడే మీకు అర్థం చేపించిన. మొదలు కాంగ్రెస్ ప్రభుత్వము మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా మీ అందరికీ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఇస్తుంది.